కర్నూలు టీజీబీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య సిపిఐ నేతలను అవమానకరంగా మాట్లాడారని వారు ఆందోళన చేశారు. శుక్రవారం కళాక్షేత్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో దుర్భాషలాడారని వెంటనే సిపిఐ నేతలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కమ్యూనిస్టు నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా నిన్న జరిగినటువంటి కళాకారుల సమావేశంలో చిన్న అపశృతి జరిగినందుకు పత్తి ఓబులయ్య ఈ కళాక్షేత్రము అధ్యక్షులుగా ఉన్నటువంటి పత్తి ఓబులయ్య కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి, ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ అట్టడుగు వర్గాలకి అండగా నిలిచినటువంటి కళారూపాల ద్వారా ఈ దేశ ప్రజల్ని చైతన్యం చేసినటువంటి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీని దూషిస్తూ కమ్యూనిస్టు పార్టీ నగర కార్యదర్శి బి రామకృష్ణారెడ్డిని అభ్యంతరకరంగా మాట్లాడిన దాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే పత్తి ఓబులయ్యని అరెస్టు చేయాలి. అదేవిధంగా పత్తి ఓబులయ్యని అనేక సంవత్సరాలుగా ఉంటూ ఈ కళాక్షేత్రానికి అధ్యక్షులుగా ఉంటూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అభియోగాలు ఉన్నటువంటి ఈ పత్తి ఓబులయ్య పైన విచారణ కమిటీ వేసి తక్షణమే ఎన్నికలు జరిపించి ఈ లలిత కళా సమితి నుంచి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి. ఆయన పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కర్నూలు నగర సి క్యాంప్ సెంటర్లో ఉన్నటువంటి లలిత కళా సమితి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పత్తి ఓబులయ్య గారు దాదాపు 20 సంవత్సరాలుగా ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయన చాలా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఎందుకంటే చాలామంది అభ్యుదయవాదులు, కొంతమంది మేధావులు అందరూ కూడా చూడనట్టు పోతాం. ఎందుకంటే కళారంగం ఇప్పటికే సన్నగిల్లిపోతూ ఉంది. ఇప్పుడున్నటువంటి ఈ కళారంగాన్ని ఇంకా విచ్ఛిన్నం చేయకూడదు, నాశనం చేయకూడదని ఒక ఆలోచనతో కర్నూలు నగరంలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అట్లాంటి తరుణంలో నిన్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా ఇదే లలిత కళా సమితిలో ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రాంలో ఏదో చిన్నపాటి పాప మూర్ఛ వచ్చి పడిపోతే నానా దుర్భాషలాడాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని. ఎందుకంటే ఈరోజు మీరందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు పనికిమాలని వాళ్ళు మీరంతా మీకు ఎవడు కూడా హాల్ ఇవ్వడం ఇచ్చేదే లేదు. కాబట్టి మీరందరూ ఇమ్మీడియట్గా ఈ హాల్ వదిలికి వెళ్ళిపోండి అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని నోటితో చెప్పుకోలేనటువంటి దుర్భాషలాడాడు. ఇట్లాంటి వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలి. అరెస్టు చేసి దీన్ని వీళ్ళకి పైన ఉన్నటువంటి అవినీతి అక్రమాలన్నింటిని కూడా విచారణ చేయించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు రేపు సోమవారం కలెక్టర్ కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కనీసం మనుషుల్ని, కళాకారులని మనుషులుగా చూసే పరిస్థితి ఈరోజు పత్తి ఓబులయ్యలో కనపడతలేదు. ఈరోజు మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్నే ఇంత దుర్భాషలు ఆడాడంటే మిగతా సాధారణ జనాన్ని ఏ విధంగా చిన్న కళాకారులు ఏ విధంగా